హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ముఫాసా మూవీ. ది లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా ఈ ముఫాసా మూవీ రిలీజ్ అయింది. ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. ముఫాసా కొడుకు సింబా గురించి ది లయన్ కింగ్ అయితే ముఫాసా ఏ విధంగా ముఫాసాగా మారాడు, అంతమందికి ఏ విధంగా రాజు అయ్యాడు, అడవికి రాజు ఎలా అయ్యాడు అనేదే ఈ ప్రీక్వెల్ గా ఈ మూవీని చిత్రీకరించారు. ఈ వీడియోలో ముఫాసా మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. అలా తెలుసుకునే ముందు మన సినీమేటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ అప్డేట్, కంటెంట్ ఉన్న వీడియోస్, ఓటీటీ అప్డేట్స్, ఇలా ఏదో ఒక మూవీ ఇన్ఫర్మేషన్ ని, కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. అవి మీ వరకు రావాలంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ముఫాసా మూవీ ఎలా ఉందంటే బాగుంది. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, ఒకవేళ పెళ్లి అయి ఉంటే మీ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. మీ పిల్లలతో ఒక మంచి ఎంటర్టైన్ చేసే మూవీ చూసి చాలా రోజులైంటే మీ పిల్లలతో చూసి ఎంజాయ్ చేసేయండి వెంటనే. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5. ఇక ముఫాసా మూవీ స్టోరీ చూసుకుంటే గనుక, అసలు ముఫాసా ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, తన తల్లిదండ్రులకు దూరం అయ్యి వేరే సింహాల తెగ ఎంతన చేరి అక్కడ పెరిగి పెద్దయి అడవికి రాజు ఎలా అయ్యాడు, ఈ ప్రయత్నంలో ముఫాసా పడిన ఇబ్బందులేంటి, ఈ క్రమంలో తనకన్నా బలవంతుడైన హిరోస్ ను ఏ విధంగా ఎదిరించాడు, ముఫాసాకి టాకా, రఫీకి ఏ విధంగా సహాయపడ్డారు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుందాం. ఇది ఒక లైవ్ యానిమేషన్ మూవీ. ఈ యానిమేషన్ మూవీ సహజ సిద్ధంగా న్యాచురాలిటీని పొంది చాలా మందిని, అంటే చూసే ప్రతి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. ముఫాసా క్యారెక్టర్ కి మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన వాయిస్ గుంటూరు కారం మూవీలో స్లాంగ్ ని గుర్తు చేస్తుంది. ముఫాసా తాలూకు ఎమోషన్ ని మ్యాచ్ చేస్తూ వాయిస్ మాడ్యులేషన్ ని చిత్రీకరించిన తీరు అద్భుతమని చెప్పాలి. అందువల్ల ముఫాసా క్యారెక్టర్ ని, ఆ పెయిన్ ని, ఆ ఎమోషన్ ని, ఆ ఆనందాన్ని, ఆ బాధని ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వాయిస్ వచ్చినప్పుడు సినిమాలో ప్రతి ఒక్కరూ విజిల్స్ తో హోరెత్తించారు. పుంబాకు బ్రహ్మానందం ఇచ్చిన డబ్బింగ్ కావచ్చు, టిమాన్ కు అలీ ఇచ్చిన వాయిస్ ఓవర్ కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసి ఎంటర్టైన్ చేస్తాయి ఫుల్ గా. ముఫాసా మూవీలోని పిట్టకు షేకింగ్ శేషు దగ్గర వాయిస్ ఓవర్ అయితే ఇప్పించారు. అది పర్ఫెక్ట్ గా సింక్ అయిందని చెప్పదు. డబ్బింగ్ కారణంగా ఆ పాటలకు ఆ డబ్బింగ్ సెట్ అవ్వలేదు. ఇటువంటి మూవీస్ లో బేసిక్ గా అది కామన్ థింగ్ అని చెప్పదు. మహేష్ బాబు, బ్రహ్మానందం, అలీ మధ్య వచ్చే సంభాషణ, ఆ వాయిస్ ఓవర్లు ప్రతి ఒక్కరిని నవ్విస్తాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీలో అండర్ వాటర్ లో వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. ఇందులో ఒక మంచి నీతి కూడా దాగుంది. అది సినిమా చూసి తెలుసుకున్నాయండి. 2028లో వచ్చే రాజమౌళి గారి సినిమా కోసం, మహేష్ బాబు సినిమా కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడు ఈ మూవీలో మహేష్ బాబు గారి వాయిస్ ని అయితే ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.